రేపు ఉప ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్లో అన్ని పార్టీలు కూడా సర్వం సిద్ధమయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ అయితే కనుక అన్ని రకాల ప్రచారాలు కూడా మొదలుపెట్టింది. సో బీఆర్ఎస్ కూడా ఈ రోజు నుంచి మొదలు పెట్టబోతుంది. ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ ఉందమ్మా. ఎవరి ఉద్దేశం ఎవరిది ఎలా ఉందో మనం చెప్పలేము. కాకపోతే గవర్నమెంట్ మీద కొంచెం ప్రజల అభిప్రాయం యాంటీగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అవి బాగా చేయలేకపోయారు. దాన్ని బట్టి ప్రజలలో కొంచెం విరక్తి భావం అనేది కలిగింది. దాన్ని బట్టి బీఆర్ఎస్కు ఈ సీట్ బీఆర్ఎస్కి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి, 100% ఉన్నాయమ్మా. అంటే గ్రౌండ్లో చూసుకుంటే కనుక బీఆర్ఎస్ ఇప్పటి వరకు కూడా చేసింది ఏమీ కనిపించట్లేదు. సో ఈమెకి చేస్తే ఏం చేస్తుంది అంటే ఏం చేస్తుంది? ఇప్పటి వరకు ఉన్న గోపీనాథ్ గారు మూడు సార్లు నుంచి కూడా ఏం చేయలేదని అది అధికార పార్టీ అలా చెప్పుకుంటుంది తప్ప మేము మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మాదున్నప్పుడు కూడా మేము అలా చెప్పుకున్నాం. అధికార పార్టీ అలా చెప్తుంది తప్ప మేము చేసింది కనపడతా ఉంది. ఇప్పుడు కాళేశ్వరం కనపడతా ఉంది, కళ్యాణ లక్ష్యం కనపడతా ఉంది, ఈద్ ముబారక్ కనపడతా ఉంది, 60 గజాల పట్టాలు ఇచ్చినవి కనపడతా ఉన్నాయి. ఇంకా అంతకంటే చేస్తూనే ఉన్నాం. మా అధికారం ఉన్నంతసేపు మేమైతే ప్రజల గురించే కష్టపడ్డాం, ప్రజల గురించే మా పార్టీ ఉంది. ఇప్పుడు సింపతితో గెలుస్తుంది అంటారా సునీత గారు? ఎందుకంటే ఆమెకి ఇప్పటి వరకు కూడా అనుభవం లేదని చెప్పేసి వేయాలంటే ఆలోచిస్తున్నారు ఓటేయడానికి. అలా ఏముండదమ్మా. డెవలప్మెంట్ గోపీనాథ్ గారు ఎలా చేశారో ఆ అభిమానం ప్రజల్లో ఉంది. ఆ అభిమానాన్ని ప్రజలు వదులుకోలేరు. అంతకంటే కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు చాలా అభిప్రాయం ఉంది, చాలా అభిమానం ఉంది. ఎందుకంటే కష్టపడి తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆరే. ఆ రోజు ఎవరు లేరు, ఏ నాయకుడు లేడు. ఆయన చావులో తలపెట్టి తీసుకొచ్చాడు ఆయన. ఆ అభిమానం అనేది బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున సునీత మేడం గారు ఖచ్చితంగా 100% మంచి మెజారిటీతో గెలుపొందుతారు. ఇంకొకటి ఏంటంటే కంటోన్మెంట్ ఎలక్షన్స్లో కూడా అప్పటివరకు బీఆర్ఎస్ ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ అయితే గెలిచింది, ఎందుకంటే చేసినవి చేస్తామని చెప్పి. సో ఇక్కడ కూడా అదే రీతిలో కాంగ్రెస్ ప్రచారం అనేది చేస్తుంది, మేమే గెలుస్తాం అని చెప్పేసి. మీరు అంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేస్తున్నారు? స్ట్రాంగ్ అప్పుడు కంటోన్మెంట్ అప్పుడు వచ్చి 1-2 నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎక్కువ టైం పట్టలేదు. ప్రజలకు కాంగ్రెస్ నాడి తెలియలేదు. ఇప్పుడు 19 నెలలు అవుతుంది, దగ్గర 2 సంవత్సరాల దగ్గర వస్తుంది. తెలిసిపోయింది కదమ్మా ఏంటనేది, ఏ గవర్నమెంట్ ఏం చేసిందని తెలిసిపోయింది కదా. కాబట్టి అది చాలు ప్రజలకు. ఇప్పుడు ప్రజలు ఎంత కష్టపడుతున్నారు. ఒక్క రైతు ఒక యూరియా బ్యాగ్ గురించి 5 గంటలకు లేచి అతను నిల్చోలేక అతను చెప్పులు లైన్లో పెట్టి ఆ లైన్ని కవర్ చేయాల్సి వస్తుంది పరిస్థితి. మా గవర్నమెంట్ అప్పుడు, కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు రైతులకు అంత ఇబ్బంది కనపడ్డదా? ఎక్కడైనా చూపించండి మీరు. రైతులు 5 గంటలకు లేచి ఒక్క యూరియా బ్యాగ్ గురించి అంత కష్టపడిన పరిస్థితి ఏర్పడింది. అది జాలదా? జూబ్లీస్లో ఎలా ఉంది అంటే ప్రజల అభిప్రాయం అంతా కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు, చేయట్లేదు. అందులో కేసీఆర్ గారు కష్టపడి మనకు తెలంగాణ సాధించి పెట్టారు. కంపల్సరీ అభిమానం ఉంది ఆయన మీద, పెద్ద ఆయన మీద అభిమానం ఉంది, అందరికీ ఉంది. కంపల్సరీ మేమే గెలుస్తాము, సునీత గారు 100% గెలుస్తారు. बीआरएस जीतेगा, अच्छे काम कर रहा ना बीआरएस, इसलिए बहुत कुछ किए है. ये ग्राउंड बना के दिए, रोडा बनाए, बहुत कुछ किए. कांग्रेस का क्या? पंचनाल भी बनाए इधर नीचे. कांग्रेस वाले अभी तक कुछ भी नहीं दिए. इन्हों भी हमारे घर के बाजू के रहते. हाँ तेलुगु. సో మరి రేపు ఈ యొక్క బై ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుంది అనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పటివరకు సిట్టింగ్లో ఉన్నా కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసే పనులు కానీ వాళ్ళు చేసే ప్రచారాలను బట్టి కానీ కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు అనిపిస్తుంది. సేమ్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఓటు మంచి పని అయితే కేసీఆర్ చేసినారు 10 సంవత్సరం నుంచి. ఇప్పుడు మంచిగా నడుస్తుంది కేసీఆర్. మనమైతే కేసీఆర్కి ఓటు వేస్తాము. అట్లా పక్కన మంచి పని చేశారు. మన బస్తీలో అయితే మంచి పని చేసినారు కేసీఆర్, చాలా మంచి పని చేసినారు. ఇప్పుడు ఏం చెప్పలేము మేడం, ఇప్పుడు ఎప్పుడు వస్తే ఏమి వస్తాయి అట్లా. అప్పుడు అంటే కేసీఆర్ అధికారంలో ఉంది కాబట్టి పార్టీ చేయగలిగాడు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ వస్తే ఏం చేస్తుంది అనిపిస్తుంది? బీఆర్ఎస్ వస్తే మంచిగా కదమ్మా. బీఆర్ఎస్ మంచిగా పని చేసినారు 10 సంవత్సరం. మనకు కూడా బీఆర్ఎస్ రావాలంటే
ఇప్పుడు వస్తే కానీ కొంచెం పార్టీ మొత్తం ఒక్కటే ఉంటే ఇష్టే అది అది మొత్తం ఒక్క పార్టీ ఉంటే మంచి వస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఎమ్మెల్యే వేరే ఉన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నాయి, అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే కొంచెం కష్టం అయితే అంతే. కానీ మంచిగా నడుస్తుంది పని అయితే మేడం. అట్లా సునీత గారికి ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేదు ఎలక్షన్స్ పైన కానీ పాలిటిక్స్లో కానీ. ఆమె చేస్తుంది అనిపిస్తుందా, చేయగలదు? చేస్తే ఎందుకు వచ్చారు మేడం? 15 సంవత్సరాలు ఆయన భర్తలు ఉంటారు కదా ఎమ్మెల్యే, ఎక్స్పీరియన్స్ వస్తే ఎందుకు ఉంటారు? భార్య కదా మేడం, వస్తే ఎక్స్పీరియన్స్ ఉంటారు, ఎందుకు ఉంటావు మేడం? అట్లా వచ్చినారు మేడం. ఆమె అమ్మ వచ్చింది, 2 సారి వచ్చిపోయినారు, మన బస్తీకి కూడా వచ్చిపోయినారు. సో ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ రోజు ఏదైతే సభ నిర్వహించారో ఈ యొక్క బీఆర్ఎస్ సంబంధించి, ఇప్పుడు వరకు ఎప్పుడైనా సునీత గారు వచ్చారా ప్రచారానికి కానీ, ఆమె ఏమైనా చేసేది అనిపిస్తుందా? అనుభవం లేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయన భర్త చనిపోయినప్పటి నుంచి ఆయన జనాల్లోనే ఉన్నారు. ఎందుకంటే ఆమె విషయం ఏంటంటే, ఆమె బాధ ఏంటంటే ఎప్పటికీ గోపీనాథ్ గారు జనాల్లో ఉండేవాళ్ళు కనుక ఆయన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి జనాల్లోనే ఉన్నారు. ఇక ఎవరైతే జనాల్లో లేరని చెప్తున్నారో వాళ్ళకి అసలు జనాల గురించి తెలియదు, కార్యకర్తల గురించి తెలుసు. ఈమె ఎప్పటికీ జనాల్లోనే ఉన్నది, ప్రతిరోజు జనాల్లో ఉన్నది. జనాలు లేరని ఎవరు చెప్తున్నారమ్మా? జనాల్లో ఉన్నారు, ఆమె 100% జనాల్లో ఉన్నది. మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి ప్రతి ఒక్కరు గడపకు మాట్లాడుతున్నారు. సునీతమ్మ గారు ఒకటే గారు, వాళ్ళ పిల్లలు కూడా మాగంటి గోపినాథ్ గారు పిల్లలు గిట కాళ్ళు నొప్పి ఉన్నా కానీ జనాల్లో మా నాన్న ఆశయం నెరవేర్చాలన్న విషయంతో ప్రతి ఒక్కరి దగ్గర గడపకు మాట్లాడుతున్నారు. మేమున్నాం మీకు అండ కానీ జనాలకు చెప్తున్నారు. చేస్తుంది అనిపిస్తుంది, ఎందుకంటే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచి ఏం చేస్తుంది అనిపిస్తుంది? ఎలా చేస్తుంది? ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలే కావచ్చు, ఇవన్నీ ఎలా తీసుకురావాలి? తప్పనిసరిగా తీసుకొస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఏ సమస్య వచ్చినా కేసీఆర్ గారు చూసుకుంటారు. అట్లేం లేదు, కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. అపోజిషన్ ఉన్నది, అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ హక్కులు వాళ్ళు నెరవేర్చుకుంటారు. ఇది సమస్య లేదు. అధికారం ఉన్నంత మాత్రం అధికారంతో మాట్లాడితే కుదరదు. తప్పనిసరిగా అపోజిషన్ పార్టీ ఉంటుంది, వాళ్ళ హక్కులు వాళ్ళు తప్పనిసరిగా రాబట్టుకుంటారు. అందులో ఎలాంటి డౌట్స్ లేదు. జనాలకి కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి స్కీమ్ అందింది. ఏ స్కీమ్ అందలేదని చెప్పకండి. దళిత బంధువులు, దళిత సోదరులారా ఆలోచించుకోండి. ఏ నాయకుడు దేశంలో దళిత బంధు ఇవ్వలేడు. మన కేసీఆర్ గారు ప్రతి ఒక్క దళిత బిడ్డని 10 లక్షలతో సత్కరించుడు. కనుక దళితులు నేను చెప్తున్నా, అన్న తిన్న విశ్వాసాన్ని మర్చిపోవద్దు. 100%గా మనము బీఆర్ఎస్ని బలపరచాలి, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని నేను చెప్తున్నా.